కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ దేవరస్వామి దేవస్థానం ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పల్లా నారాయణ బాబుతో పాటు పాలకవర్గ సభ్యులు కాకి శ్రీనివాసరావు, బమిడిపాటి కృష్ణ, కాంతిలాల్ చౌదరి, కోడూరి కుమారస్వామి, బొంగ చిన్ననూకాలమ్మ, లవుడు సత్యవేణి, ఆరుగుల దేవి ప్రసన్న, ఎన్వీఎస్ఎస్ శైలస ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ నగరంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు దేవాలయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆలయ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జు శేఖర్, తెలుగుదేశం నాయకులు నేమాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈ రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో దిగ్విజయంగా జరిగిందండి. ఈ అవకాశం నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను గుడిని రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అందరికి తీసుకెళ్తూ రేపు రాబోయే కార్తీక మాసంలో అలాగే దసరాలో భక్తుల సహాయ సహకారాలతో తీర్థ ప్రసాదాలు, పూజలు ఇవన్నీ సక్రమంగా జరిగేలా నిర్వర్తించేలా నా వంతు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ భక్తులకి మా కమిటీ సభ్యుల సహకారంతో ఉంటుందని నేను ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశయంతో నాకు ఇచ్చారో ఆ ఆశయాన్ని నేను నిలబెట్టుకుని ఎమ్మెల్యే గారికి భక్తులకి మంచి పేరు వచ్చేలా నేను నడుచుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇచ్చిన దేవాలయాలన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు నియమించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మన కాకినాడ నగరంలో పెద్ద శివాలయం అంటే మనకి చాలా పవిత్రమైన శివాలయం ఇది. దీనికి పెద్దలు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది దేవాలయం. అలాంటి దేవాలయానికి ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మన సురేష్ని చైర్మన్గా సభ్యులుగా నియమించాం. అదేవిధంగా ఇప్పుడే సినిమా రోడ్డు కనకదుర్గ దేవాలయం కూడా తోట సుధీర్ గారిని చైర్మన్గా నియమించి సభ్యులు కూడా నియమించడం జరిగింది. ఈ రోజున సురేష్కు తోట సచివాలయం చైర్మన్గా సురేష్ గారికి సభ్యులకి, అదేవిధంగా ఏదైతే సినిమా రోడ్లో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి నియమించినటువంటి చైర్మన్గా తోట సుధీర్ సభ్యులకి ఈరోజు వీళ్ళందరికీ కూడా నా తరపున, కాకినాడ ప్రజల తరపున, కూట ప్రభుత్వం తరపున ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఏదైతే మన పూర్వీకులు మనకి ఇచ్చారో దేవాలయంలో ఆ దేవాలయాన్ని కూడా ఈ రోజున పరిరక్షిస్తూ భక్తులు ఏదైతే ఆశిస్తున్నారో ఆశించే విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఈరోజు అన్ని దేవాలయాలు కూడా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు కూడా ట్రస్ట్ బోర్డు నియమించడం జరిగింది. అదేవిధంగా మన కాకినాడ కూడా మనం ఈరోజు ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి దేవాలయాలన్నీ కూడా భక్తులు ఏ విధంగా ఈరోజు దేవాలయం ఉండాలని కోరుకున్నారో ఆ విధంగా ఉండేలాగా సదుపాయాలు అన్నీ కల్పించి ఈరోజు కాకినాడ నగరాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకురావడానికి ఈరోజు దోహదపడతారు ఈ భక్తులందరూ, ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి వారందరూ కూడా సురేష్కు, అదే మేము తోట సుధీర్కి, సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.